బండారు దత్తాత్రేయ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, సిఆర్పిఎఫ్ అధికారులు, సిఎస్ఎఫ్ అధికారులు, ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, వివిధ ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఏదైతే దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు, దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారో మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు.